ఇది వరంగల్ వాయిస్ సంబంధించినటువంటి దినపత్రిక సంబంధించిన ప్రధాన వార్తలు ఏమైనా సార్ చూద్దాం. రోహిణిలో మందుల దంద, కాలం చెల్లిన మందులో కేర్ ఆఫ్ అడ్రస్, రోగుల ప్రాణాలతో చెలగాటం. అక్కడ అడుగు పెడితే జేబు గుల్ల, సంపాదన కోసం అక్రమ మార్గాలు, తనిఖీలు చేసినట్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు. ఎన్ని సంఘటనలు జరిగినా తీరు మారని యాజమాన్యం అంటూ ఒక వార్తను ప్రచురించింది. గతంలో వైద్యం నారాయణ హరి అనేవారు. ఆధునిక సమయంలో దాని అర్థం మారింది. వైద్యం పక్కా వ్యాపారంగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రి ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్నారు. సంపాదన కోసం అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు. రోగి బాధను, వారి బంధువుల భయాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ప్రాణాలను రక్షించుకుందామని వస్తే ఆ జేబు గుల్లా చేసి పంపుతున్నారు. ఆర్ఎంపీలు, పిఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లు, పిఆర్ఓలకు పర్సంటేజ్ ఇస్తూ అనైతిక పద్ధతిలో మెడికల్ దందా నిర్వహిస్తున్నారు. ఎంతో కాలంగా కాలం చెల్లిన మందులను రోగుల గంటగడుతూ వారి ప్రాణాలతో చెలగడమాడుతున్నారు. ఆ బయటపడేయాల్సిన మందులను అధిక ధరల గంటగడుతూ కోట్లకు పడిగెత్తుతున్నారు. ఇందుకు కేర్ ఆఫ్ అడ్రస్ నిలుస్తుంది హన్మకొండలోని రోహిణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇక్కడ చేసేది వైద్యం కాదు, దందా అంటూ పలు సంఘాలు బహిరంగ ఆరోపిస్తున్నాయి. ఆసుపత్రి సెల్లార్ ఇతర గదుల్లో లక్షల రూపాయలు విలువ చేసే కాలం చెల్లిన మందులను ఆ గుట్టల్లా దాచారంటే వారు ఎంతటి గనులో అర్థమవుతుంది. అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయకుండానే చేసినట్లు తప్పుడు రిపోర్టులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. లాభాల్లో పోలీసు అధికారులు, ఫైర్ సిబ్బంది, నిఘా సంస్థలతో పాటు కొందరు మీడియా ప్రతినిధులకు పెద్ద మొత్తంలో వాటాలున్నట్టు ప్రచారం సాగుతూ ఉంది. అంటే ఈ వార్తను చూడొచ్చు. ఇది సంబంధించి వరంగల్ వాయిస్ సంబంధించిన పత్రికలో చూడవచ్చు మనం. తర్వాత రోగుల బాధ, వారి బంధువుల భయాన్ని హన్మకొండ రోహిణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సొమ్ము చేసుకుంటుంది. అరువు వైద్యులను నియమించుకొని రోగుల ప్రాణంతో చెలగాటం మాడుతున్నారు. హాస్పిటల్కు అనుబంధంగా సొంతంగా మెడికల్ షాప్ నిర్వహిస్తూ కాలం చెల్లిన మందులను విక్రయిస్తూ కోట్లకు పడిగెత్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే కాలం చెల్లిన మందులను ఆసుపత్రి సెల్లార్ ఇతర గదిలో దాచిపెట్టి రోగులు గంటగడుతున్నారు. ఇంతటితో ఆగకుండా తమకు ఎక్కువ లాభం వచ్చే నాసిరకం మందులనే రోగులకు రాయాలంటూ డాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ తతంగాన్ని ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం బయటపెట్టే వరకు ఆ బయటి ప్రపంచం తెలియలేదంటే రోగుల పేరు చెప్పి రోహిణి ఆసుపత్రి యాజమాన్యం ఎన్ని కోట్లు గడించి ఉంటుందో అర్థమవుతుంది అంటూ చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఇది వరంగల్లోనే, అంటే హన్మకొండ సంబంధించి చూస్తే రోహిణి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి. సో దాదాపుగా కూడా ఏంటంటే అక్కడ వైద్యం ఖరీదైన వైద్యమే. అక్కడికి పోయిన వరకు కూడా దాదాపుగా లక్షల్లో బిల్ అవుతుంది. సో అక్కడ చూస్తే డ్రగ్ ఇన్స్పెక్టర్లు, తర్వాత కొంతమంది అధికారులు కూడా ఆ ఆసుపత్రి కొమ్ము కాస్తూ ఉన్నారు. కాలం చెల్లిన మందులతోటి పేషెంట్కు రోగం నయం కాకపోగా కొత్త రోగం వచ్చే పరిస్థితి ఉన్నది. తర్వాత ఆ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉన్నది. కానీ బిల్లు మాత్రం వాళ్ళు తీసుకుంటారు అనేది ఈ వార్త ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే యాజమాన్యం కోట్లు సంపాదిస్తూ ఉంది. ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదని చెప్పేసి కూడా మనం చెప్తా ఉంది. రోహిణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి సంపాదన తప్ప సమస్యలపై పెద్దగా పట్టింపు లేదన్న విమర్శలు ఉన్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగానే ఆసుపత్రిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. అయినా యాజమాన్యం పోగులో మార్పు రావడం లేదు. మెడికల్ నిబంధనలు పాటించడం లేదు. గతంలో ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరిగి పలువురు రోగులు ప్రాణాలకు పోయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఆ నిబంధనల మేరకు ఆసుపత్రి చుట్టూ అగ్నిమాపక శకటాలు తిరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నప్పటికీ అవేమీ లేకుండానే ఎన్ఓసి తీసుకుని ఆసుపత్రిని కొనసాగించడంపై ఫైర్ అధికారులు సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే రోహిణి ఆసుపత్రిలో విక్రయిస్తున్న కాలం చెల్లిన మందులపై వివరణ కోరేందుకు ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నించా వారు అందుబాటులోకి రాలేదు అని చూడవచ్చు. తర్వాత పరీక్షల పేరుతో దోపిడీ. చిన్నపాటి జ్వరం వచ్చిన ఇష్టారీతిగా రక్త మూత్ర పరీక్షలు చేయిస్తూ లేని రోగాన్ని అంటగడే స్థాయికి రోహిణి యాజమాన్యం దిగజారింది. రోగి ఆసుపత్రికి వెళ్ళగానే వైద్యులు అప్పుడే ప్రాణం పోతుందన్న హడావుడి చేయడం ఇక్కడ పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. ఇక ఆసుపత్రిలో చేరగానే ప్రిస్క్రిప్షన్ పేరిట ఫీజుల మొత్తం మోగిస్తున్నారు. తర్వాత స్కానింగ్, ఎక్స్రే, ఈసీ అంటూ అవసరం లేకున్నా పరీక్షలు చేయిస్తూ కమిషన్ రూపంలో దోపిడీ పర్వం తెలియజేస్తున్న ప్రచారం సాగుతా ఉంది. సో ఇది మొత్తానికైతే అధికారులందరూ కూడా ఆ ఆసుపత్రికి మద్దతుగా ఉన్నారు. వచ్చిన లాభాల్లో తలా ఇంత పంచుకుంటున్నారని చెప్పేసి అయితే ఈ వార్త మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఆర్ఎంపీలు, పిఎంపీలు, పిఆర్ఓలు, తర్వాత అంబులెన్స్ డ్రైవర్లు, ఇది ఒక దందా అయిపోయింది. ఆర్ఎంపీలు పంపిస్తారు, పిఎంపీలు పంపిస్తారు. ఈ అంబులెన్స్ డ్రైవర్లు నేరుగా అక్కడికి తీసుకుపోతారు, వాళ్ళకి కమిషన్. ఇక పిఆర్ఓలు ఉంటారు, వీళ్ళకి సంబంధించిన పిఆర్ఓలు వాళ్ళు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు అందరి దగ్గర తిరుగుకుంటా వాళ్ళకు తాయిలాలు అంటే గిఫ్ట్ రూపంలో ఇచ్చుకుంటూ, తర్వాత నగరాల్లో ఉన్న ఆసుపత్రులు కూడా ఇక్కడికే పంపడం, రెఫర్ ఫ్యాట్స్ ఇవ్వడము, ఇవన్నీ ప్రతి ఒక్కరికి దీనిలో వాటా. అంటే ఈ వాటా ఎవరి దగ్గర నుంచి ఇస్తారు? మరి
ఆసుపత్రి యాజమాన్యం ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? కాదు. పేషెంట్ దగ్గర ఒక ఉదాహరణకు ఒక 5 లక్షలు తీసుకుందాం అనుకో, ఆ 5 లక్షల నుంచి అందరూ పంచుకుంటూ వస్తుంది. కానీ పేషెంట్కి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, పేషెంట్ దగ్గర నుంచే తీసుకునే డబ్బుల నుంచే అందరికీ వాటాలు, కమిషన్ల రూపంలో వాటాలు పెట్టుకుంటూ పోతాను తప్ప పేషెంట్ జేబు గుల్ల అవుతూ ఉంది. దీనిపైన బహిరంగంగానే ఆరోపణలు ఉన్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం. తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ ఆసుపత్రిలో కొంతమంది రోగుల ప్రాణాలు పోయినాయి. తర్వాత చాలామంది ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా ఇప్పటికీ ఆ ఆసుపత్రి ఇంకా కూడా ఫైర్ నిబంధనలు అంటే సేఫ్టీ నిబంధనల ప్రకారం లేదు అనేది కూడా మరొక ఆరోపణ ఉన్నది. అంటే అధికారులు ఎక్కడ కూడా ఆసుపత్రి యాజమాన్యానికి మద్దతుగా నిలబడరు అనేది నగ్న సత్యంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఫైర్ మళ్ళీ ప్రమాదం జరగదనే నమ్మకం ఏమైనా ఉందా? ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం ఎలా జరిగేది తెలియదు కాబట్టి ఆ చుట్టూ ఆ ఫైర్ ఇంజిన్ ఏది ఉందో తిరగడానికి అది లేకుండానే మళ్ళీ నిర్మాణం అయితే ఉంది అనేది కూడా మరొక ఆరోపణ చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఫార్మసీ సంక్షేమ సంఘం ఈరోజు బయట పెట్టే వరకు కూడా కాలం చెల్లిన మందులు వాళ్ళు అమ్ముతాననే విషయం బయటికి రాలేదు. ఎందుకంటే అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మరి పోయేదంతా కూడా ప్రాణాలు దక్కించుకోవడానికి పోతారు. కానీ అక్కడికి పోతే ప్రాణాలు దక్కకపోగా పేషెంట్ జేబుగుల్లా అవుతుంది. ఆ బంధువుల సంబంధించిన భయంని క్యాష్ రూపంలో మార్చుకొని తర్వాత విచ్చలవిడిగా బిల్లులు చేయడం, వాళ్ళ మెడికల్ స్టోర్లనే కాలం చెల్లిన మందులకు అధిక ధరలకు విక్రయిస్తూ మరి ఇదంతా కూడా తతంగం చేస్తున్నా కూడా ఈ దందాను అరికట్టడానికి మరి ఎందుకు అధికారులు వారిపైన అరికట్టలేకపోతున్నా అని చెప్పేసి ఈ యొక్క వరంగల్ వాయు దినపత్రిక సంబంధించినటువంటి దాంట్లో ఈ వార్తను మనం చూడవచ్చు. ఇప్పటికైనా అధికారులు మీకు సంబంధించినటువంటి ఏ నిబంధనలు అయితే మీకు చట్ట ప్రకారం ఉన్నాయో ఆ నిబంధనలకు ఈ ఆసుపత్రి కనుక లేకపోతే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మాత్రం అధికారులను కూడా వదిలిపెట్టకుండా ప్రజల మధ్యలో ఖచ్చితంగా కూడా అధికారులపైన కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు.